ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వైసీపీ తమ గొప్పలుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్. గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులను వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తాను చేసినట్లుగా తన కుటుంబ సభ్యుల ఫోటోలను సీసీ రోడ్ల శిలా ఫలకాలపై ముద్రించి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్లో మొత్తం 18 రోడ్లున్నాయి. అయితే ప్రతి రోడ్డులోనూ శిలాఫలకాలకు ముస్తఫా కుటుంబ సభ్యుల ఫోటోలే ఉన్నాయని గుర్తించిన ఆయన 8వ లైన్లోని శిలాఫలకాన్ని తానే స్వయంగా తొలగించారు. మిగతా 17 శిలాఫలకాలను కూడా తక్షణమే తొలగించాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. నేను ఈ రాజీవ్ గాంధీ నగర్ విజిట్కి వచ్చానండి. ఇప్పుడు ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కార్పొరేటరు ఒక బోర్డు మనం కట్టిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ శిలాఫలకం వేశారు. ఆ శిలాఫలకానికి 3 రంగులు వేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకున్నాడు. అన్ని లైన్లు దాదాపు 20 లైన్లు. మీ సిపి గారికి చెప్తేనేమో ఆయన ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్తేనేమో సిపి గారి మీద వీళ్ళందరూ డ్రామాలు ఆడుతున్నారు. రాజీవ్ గాంధీ నగర్ 18 లైన్స్ ఉన్నాయి. 18 లైన్స్లో కూడా వైసీపీ బోర్డులు పెట్టి వాళ్ళ ఫోటోలు, ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకున్నారు డెవలప్మెంట్ యాక్టివిటీకి. ఒక్కసారి ఇవాళ ఈవినింగ్ వరకు అది క్లియర్ చేయమని చెప్పండి, మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. డివిజన్ పర్యటనలో భాగంగా మంగళవారం 54వ డివిజన్లోని ఎన్టీఆర్ కాలనీ, శివనాగరాజ్ కాలనీ, రాజేంద్రనగర్లలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రోజు గంజాయి మీద రోజుకి ఒకసారి మాట్లాడుతున్నాం. మీరు చూడండి పేపర్ తీసుకున్నాను, తొందరలోనే చేద్దాం. ఓకేనా? మిగతాది ఏం లేదు కదా ఇబ్బంది. మారుమూల ప్రాంతాల్లో శివారి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతమైనటువంటి ఆదిత్యనగర్, శివనాగరాజు కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను, ముఖ్యంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా దశాబ్దాలుగా ఉంటున్నప్పటికి కూడా వాళ్ళు ఎక్కడికి కూడా వాళ్ళకి ఇళ్ల పట్టాలు లేకపోవడం, అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి పేదవారు ఎవరైతే దశాబ్దాలుగా ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ హామీని నెరవేర్చుకుంటున్నటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి ఎక్కువ శాతం ఖాళీ ప్రదేశాలన్నీ కూడా ఆక్యుపై అయినటువంటి పరిస్థితులు. అటువంటి వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అటువంటి పబ్లిక్ పనికొచ్చేటువంటి స్థలాల్ని కబ్జా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. వెంటనే శివనాగరాజు కాలనీకి ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి ఆదిత్యనగర్ కానీ శివనాగరాజు కాలనీకి సంబంధించినటువంటి 13 లైన్లు రైల్వే ట్రాక్ ఆనుకున్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళందరూ కూడా కబ్జా చేసి డ్రైన్ను కూడా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని వెంటనే మీరు తీసేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. రెండో ముఖ్యమైనటువంటి విషయం, ఇక్కడ స్థానికంగా కరెంటు ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఏఈ గారితో మాట్లాడి హై టెన్షన్ ఏదైతే వైర్లు అవసరం ఉన్నాయో సన్న వైర్లు కాకుండా రావాల్సిన 3 ఫేస్ వైర్లను కూడా ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పించేటువంటి క్రమంలో మేమందరం కూడా తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక కమిటీని వేసి ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.